నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ షాహిదా. డార్లింగ్ సినిమా మళ్ళీ థియేటర్లో విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన ఈ లవ్ స్టోరీ మూవీ 16 ఏళ్ల తర్వాత రిలీజ్ అయినా కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లో కూడా చాలా షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఉదయం నుంచే అభిమానులు థియేటర్ల దగ్గరికి చేరుకుని సందడి చేశారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కుటుంబంతో వచ్చే ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో సినిమా చూడడానికి వచ్చారు. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా ఈ సినిమా మంచి రికార్డులు సృష్టించింది. రిలీజ్ సినిమాల్లో ఇది టాప్ లిస్ట్లో నిలిచింది. థియేటర్లలో పాటలు, డైలాగ్స్ వచ్చేటప్పుడు అభిమానులు పేపర్లు జల్లుతూ డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్తో ప్రభాస్ కెమిస్ట్రీ, అలాగే దర్శకుడు కరుణాకరణ్ స్టైల్లో ఉన్న ఫీల్ గుడ్ సీన్స్ ప్రేక్షకుల్ని మళ్ళీ ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఈ సినిమాను చూస్తూ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డార్లింగ్ 4K హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల దాకా వసూలు చేసింది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా బలంగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే గ్రాస్ సుమారు 7.59 కోట్ల వరకు చేరినట్లు సమాచారం. మొత్తం మీద డార్లింగ్ రిలీజ్ మంచి స్టార్ట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. అటు అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా మొదట విడుదలైనప్పుడు పెద్ద హిట్ అయింది. బన్నీ ఇందులో ఫుల్ ఎనర్జీతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా హిందీ డబ్ వర్షన్ లక్కీ ది రేసర్ కూడా టీవీల్లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందుతోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 4Kలో మళ్లీ విడుదల చేశారు. పుష్ప ది రూల్ తర్వాత ఆయనకు వచ్చిన భారీ పేరు వల్ల ఈ రిలీజ్ కు కూడా ఇంకా ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆశించినంత రిజల్ట్ మాత్రం రాలేదు. కలెక్షన్లు ఒకే స్థాయిలో ఉన్న ట్రేడ్ వర్గాలు భావించినంతగా పెద్దగా రాలేదు. సినిమా హిట్ స్టేటస్, పండగ టైం, హీరో మార్కెట్ అన్ని కలిపి చూసినా ఈ రిలీజ్ సాధారణంగానే ముగిసిందని అంటున్నారు. ఇదే సమయంలో డార్లింగ్ సినిమా ఉదాహరణగా మారింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఎలాంటి పెద్ద ప్రమోషన్ లేకుండా సాధారణ రోజున రిలీజ్ అయింది. అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సుమారు 3.7 కోట్లు రాబట్టింది. ఈ సంఖ్య రేసుగుర్రం రిలీజ్ మొత్తం కలెక్షన్లను కూడా మించిందని సమాచారం. దీంతో అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. టైమింగ్, పాత జ్ఞాపకాలు, ప్రస్తుతం హీరోలపై ఉన్న అభిప్రాయం అన్నీ కలిపి బాక్సాఫీస్ ఫలితాలను ఎలా మార్చుతాయో ఈ ఉదాహరణ చూపించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.